మాట కంటే మౌనం బలమైంది. ఎందుకంటే మనము ఎవరైనా ఏదైనా అన్నప్పుడు మాటకి మాట సమాధానం చెప్పినప్పుడు అక్కడ ఏమి ఉపయోగం ఉండదో, నిజం చెప్పాలంటే మన గౌరవం తగ్గుతుంది. కానీ మనము మౌనంగా ఉన్నప్పుడు దేవుడు మనల్ని చూస్తున్న దేవుడు. ఆయన మనం మౌనంగా ఉండి ఎప్పుడైతే దేవుని మీద ఆధారపడతామో దేవుడు బలమైన కార్యము జరిగిస్తారు. మౌనంగా ఉండటమే జ్ఞానవంతుల యొక్క లక్షణము. కాబట్టి మాట కంటే మౌనం బలమైంది. ఎందుకంటే దేవుడు అక్కడ బలమైన కార్యాన్ని జరిగిస్తూ ఉన్నారు కాబట్టి. దేవుడు ఈరోజు మన కొరకు సిద్ధపరిచిన ఆయన శ్రేష్టమైన వాగ్దానాన్ని చూద్దామండి. యోబు 33వ అధ్యాయము 33వ వచనము. మాట ఏమియు లేని ఎడల నీవు నా మాట ఆలకింపుము, మౌనంగా ఉండుము, నేను నీకు జ్ఞానము బోధించెదను. ఆమేన్. దేవుడు ఎప్పుడండి మనకు జ్ఞానాన్ని బోధిస్తాను అంటున్నారు? మనము మౌనంగా ఉన్నప్పుడు. అంటే మనము అవతల వాళ్ళకి మాటకు మాట సమాధానం చెప్పడం కానీ, మన పరిస్థితులను బట్టి మాట్లాడటం కానీ, లేదంటే మన స్వబుద్ధిని ఆధారము చేసుకుని మనము మనకి నచ్చినట్లు ఉండటము కాదు. కానీ మౌనంగా అంటే దేవుడు ఏమి చెప్తున్నారో, దేవుడు ఏమి బయలుపరుస్తున్నారో, దేవుడు మన జీవితంలో ఏ కార్యము చేస్తున్నారో అని కనిపెట్టుకుని ఉండాలి. ఆ విధంగా మనము మౌనంగా ఉన్నప్పుడు దేవుడు మన పక్షముగా ఉండి ఆయన బలమైన కార్యాన్ని జరిగించబోతూ ఉన్నారు. మనుషులు ఏదో అన్నారని, అవమానపరిచారని, నిందించారని మనము మాటకి మాట చెప్పినప్పుడు అక్కడ ఏ ఉపయోగం ఉండదు. కానీ ఎలాంటి పరిస్థితులనైనా సరే మనము మౌనంగా ఉన్నామనుకోండి, దేవుడు మన పక్షంగా ఉండి కార్యం చేస్తారు. మౌనంగా ఉండటమే జ్ఞానవంతుల యొక్క లక్షణము. అంటే దేవుని కొరకు కనిపెట్టుకొని ఉండాలి. దేవుడు చెప్తాను, నువ్వు మౌనంగా ఉండు, నేను నీకు జ్ఞానం బోధిస్తాను. ఏ విధంగా నువ్వు జీవించాలి, ఏ విధంగా నువ్వు ఉండాలి, సమస్తము నేను నీకు బోధిస్తాను అని దేవుడు చెప్తున్నారు. నా మాట ఆలకింపుము అంటున్నారు. కాబట్టి దేవుని చిత్తం ఏమిటో, ఆయన యొక్క ప్రణాళిక మన పట్ల ఏమయ్యిందో మనం మౌనంగా ఉందామండి. దేవుడిచ్చే జ్ఞానాన్ని పొందుకుందాం. ఈ కొద్ది మాటలు దేవుడు మన వెనుకలో దీవించి ఆశీర్వదించును కాక. ఆమెన్. ప్రేర్ చేసుకుందామండి. అందరి కన్నులు మూసుకుని ప్రేర్లు ఏకీభవించండి. మహోన్నతుడ, మహాగణుడ, పరిశుద్ధుడా, నీకు స్తోత్రాలు, వందనాలు దేవా. తండ్రి ఇచ్చిన వాగ్దానం మా జీవితాల్లో నూరింతలుగా ఫలించును గాక. దైవజనుల వారి కుటుంబాలు, సంఘాలు, పరిచర్యలు యేసు నామములని దీవించబడును గాక. యెరూషలేముకి యేసు నామములనే క్షేమము కలుగును గాక. దైవజనుల వారి కుటుంబాలు, సంఘాలు, పరిచర్యలు యేసు నామములని ఆశీర్వదించబడును గాక. ఈరోజు పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకున్న ప్రతి ఒక్కరిని దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించును గాక. దేవుని మాట పరిచర్యలో పాలుభాగస్తులైన ప్రతి ఒక్కరిని దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించును గాక. అనారోగ్యంతో ఉన్న బిడ్డలకి యేసునామములో సంపూర్ణ స్వస్థత, విడుదల కలుగును గాక. వివాహాలు కావాల్సిన బిడ్డలకి యేసునామములో ఘనమైన వివాహములు జరుగును గాక. మూయబడిన ప్రతి గర్భము యేసు నామములనే తెరవబడును గాక. ఎగ్జామ్స్ రాస్తున్న ప్రతి బిడ్డకి యేసునామములో గొప్ప విజయము కలుగును గాక. ఎవరి బిడ్డలకి యేసునామములో మంచి భవిష్యత్తు కలుగును గాక. అయ్యా, ప్రతి ఒక్కరిని నీ చేతులకు అప్పగిస్తే చిన్న ప్రార్థన పాదసాన్ని చేర్చుకోమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో బ్రతిమాలి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.